హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్న కనకదుర్గానగర్ ఏరియాలో ఉన్నానండి. ఈ వీడియోలో మనకి 4 BHK స్టాండర్డ్ లోన్ ప్రీమియం ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఇది మొత్తం 5 ఫ్లోర్స్ అండి. అయితే దీంట్లో ఒకే ఒక్క ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. లిఫ్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఓజోన్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ఇచ్చారు. అలాగే చుట్టూ గ్రానైట్ క్లాడింగ్ అంతా చేంజ్ చేశారు. అలాగే స్టేర్ కేస్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎస్ రైలింగ్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా ఈ ఫ్లాట్కి సిట్అవుట్ ఏరియా వస్తుందండి. ఇది కంప్లీట్ సిట్అవుట్ ఏరియా. సిట్అవుట్ ఏరియా కూడా కంప్లీట్గా గ్రానైట్తో చేయించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సైడ్ వాల్ కూడా మంచి డిజైన్ ఒకటి చేయించారు. అలాగే సీసీ కెమెరాస్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. జనరేటర్ ఉంది, అంతా ఉంది. ఇక్కడ చాలా మంచి లొకేషన్ ఫ్రెండ్స్. ఇంకా ఫ్లాట్కి ఇది సింహద్వారం అండి, మెయిన్ ఎంట్రన్స్. చక్కటి టేక్వుడ్ యూజ్ చేసి చేయించారు. అలాగే బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఉత్తరం ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు లివింగ్ స్పేస్ అయితే చూపిస్తున్నాను. ఇదంతా కూడా లివింగ్ ఏరియా అండి. వీళ్ళు టైల్స్ కూడా 8x4 వర్టిఫైడ్ టైల్స్ యూజ్ చేశారు. సీలింగ్ వర్క్ అంతా అయిపోయింది. లైట్ సిస్టమ్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు 2 ఆప్షన్స్ ఇస్తున్నారండి. విత్ కబోర్డ్ వర్క్, వితౌట్ కబోర్డ్ వర్క్ సేల్ చేస్తున్నారు. సో కబోర్డ్ వర్క్తో కావాలనుకుంటే మన చాయిస్ ప్రకారం చేయిస్తారు. సో ఇక్కడ ఏసీ కూడా ప్రొవైడ్ చేశారండి లివింగ్ స్పేస్లో. సో ఇదంతా కూడా మనకి కంప్లీట్ లివింగ్ స్పేస్ అండి. చాలా చక్కగా వచ్చింది లివింగ్ స్పేస్. నెక్స్ట్ ఇంకా కిచెన్, డైనింగ్ 1 by 1 అన్నీ చూద్దాము ఒకసారి. ముందుగా అయితే డైనింగ్ ఏరియా చూద్దాం ఫ్రెండ్స్. సారీ, కిచెన్ చూపిస్తున్నాను ఫస్ట్. ఇక్కడ వచ్చేప్పటికి మనకి కిచెన్ వచ్చింది. ఇదంతా కూడా కిచెన్ ఏరియా. కిచెన్లో కూడా క్యాఫ్ బ్రాండెడ్ చిమ్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, కింద బ్లాక్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్లోరింగ్ కిచెన్లో వచ్చేప్పటికి ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ అండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్. సో చూశారు కదా, ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ అవ్వడం మంచి ఫెచ్చింగ్ దీనికి. అలాగే ఆ సైడ్ ఒక బాల్కనీ వచ్చింది. నెక్స్ట్ అక్కడ యూటిలిటీ ఏరియా కూడా వచ్చిందండి. అది కూడా ఒకసారి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా అండి. ఇక్కడంతా కూడా యూటిలిటీ ఏరియా వచ్చింది, చూస్తున్నారు కదా. అలాగే మనకి గ్యాస్కి కూడా గ్యాస్ పైప్ లైనింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఇది డైనింగ్ పక్కన వచ్చిన బాల్కనీ అండి. ఇది డైనింగ్ పక్కనే వచ్చింది బాల్కనీ. చాలా స్పేషియస్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఫస్ట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఈ గుమ్మాలు కూడా చూడొచ్చు, మొత్తం గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు. ఇదంతా కూడా ఇది వచ్చేప్పటికి మనకి మాస్టర్ బెడ్రూము. సో ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చిందండి, చూడొచ్చు. వార్డ్రోబ్స్ని కూడా చూపించాను. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక స్ప్లిట్ ఏసీ, జనరల్ బ్రాండెడ్ స్ప్లిట్ ఏసీని ప్రొవైడ్ చేశారు. అలాగే దీనికి వచ్చేవాడికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. టైల్స్ కూడా పై వరకు ఫిట్ చేశారు, వాల్ టైల్స్ అనేవి. ఇంకా శానిటరీ ఫిట్టింగ్స్ అయ్యి పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే సెకండ్ బెడ్రూమ్ చూద్దాం మనం. సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనికి వచ్చిన వాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా మనకు ఒక స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. జనరల్ బ్రాండెడ్ స్ప్లిట్ ఏసీని ప్రొవైడ్ చేయడం జరిగింది. సీలింగ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు, ఎక్కడికక్కడ డిఫరెంట్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. సో సెకండ్ బెడ్రూమ్ కూడా చూసాం కదా. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి ఒకసారి. ఇప్పుడైతే థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే థర్డ్ బెడ్రూము. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు. సో బాత్రూమ్స్లో కొన్ని రూమ్స్లో ఏంటంటే మెటీరియల్ అనేది ఉందండి. సో కొన్ని చోట్ల చూపించడానికి పాసిబిలిటీ ఉండట్లేదు. సో ఇది వచ్చేప్పటికి థర్డ్ బెడ్రూమ్ అండి. మొత్తం ఇది 4 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఫస్ట్ బెడ్రూమ్ అక్కడ వచ్చింది, దాని పక్కన సెకండ్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది.
సో ఇక్కడ మన డైనింగ్ స్పేస్ నుంచి వెళ్తే 4th బెడ్రూమ్ ఇక్కడ వస్తుంది. 4th బెడ్రూమ్ అంతా కూడా కొంచెం స్టాక్ ఉంది. సో 4th బెడ్రూమ్కి ఇంకొక బాల్కనీ కూడా వచ్చిందండి. అది ఒకసారి చూద్దాము, వీలైనంత వరకు చూపిస్తాను ఒకసారి. సో ఇది 4th బెడ్రూమ్కి వచ్చిన బాల్కనీ ఫ్రెండ్స్. సో 4th బెడ్రూమ్ చూసాం కదండి. 4th బెడ్రూమ్కి అయితే కామన్గా బాత్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దానికి బాత్రూమ్ సంబంధించింది ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ వచ్చింది కామన్ బాత్రూము. సో చూసారు కదండి, ఈ 4 BHK ఫ్లాట్ అనేది ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేప్పటికి 2500 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ప్రింట్ అయితే 2000 ఎస్ఎఫ్టీ వస్తుంది. యూడిఎస్ 77 గజాలు ఇస్తున్నారండి. కబోర్డ్ వర్క్ అయితే ప్రైస్ వచ్చేప్పటికి 1,60,00,000 చెప్తున్నారు. వితౌట్ కబోర్డ్ వర్క్ అయితే 1,50,00,000 చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. దీనికి వచ్చేపాటికి ఆల్రెడీ ఎమ్యూనిటీస్ ఏంటనేది చెప్పాను. కింద సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది, జనరేటర్, సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేశారు. ఇది 2 రోడ్ సైడ్స్ కార్నర్ బిట్ అండి. మంచి ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఇలాంటి ఏరియాలో కనకదుర్గానగర్ లాంటి ఏరియాలో ఇలాంటి 4 BHK ఫ్లాట్ ఈ బడ్జెట్లో కావాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చండి. సో గాలి వెలుతురు అనేది 24 అవర్స్ చాలా మంచిగా ఉంటుంది. సో దీని డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయ్యేలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది మన వాళ్ళందరూ మాకు గమనించి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.